తెలంగాణలో రేపే మూడో విడత రుణమాఫీ ప్రారంభించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో 2 లక్షల వరకు రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. హైదరాబాద్లో 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్న తర్వాత హెలికాప్టర్లో వైరాకు వెళ్తారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభలో రుణమాఫీని ప్రకటిస్తారు. రుణమాఫీకి అర్హులైన ఖాతాలు మొత్తంగా 32,50,000 ఉన్నట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. జూలై 18న మొదటి విడతగా 1,00,000 వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నింటికీ ఏకకాలంలో మాఫీ చేసింది. 11,14,412 మంది రైతులకు దాదాపు 6,035 కోట్లు విడుదల చేసింది. ఇక జూలై 30న అసెంబ్లీ ప్రాంగణంలోనే రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసింది. 1,00,000 నుంచి 1,50,000 వరకు రుణమున్న రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసింది. ఈ కేటగిరీలో దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో 6,190 కోట్లు జమ చేసింది.